రామేంపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రామేంపేట మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి లావణ్య నాగరాజ్ తో పాటు రవి నాయక్, బహిరంగ స్వప్న, పొట్టి సందీప్, బెజవాడ నాగరాజు, దేవిని రంజిత్, పోచముల నవనీత కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా బీజేపీ అభ్యర్థి శంకర్ గౌడ్ 8వ వార్డును గెలుపొందారు. టీఆర్ఎస్ పార్టీ 3 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ర్యాలీ నిర్వహించి టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతోనే రామేంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతోనే ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. రామేంపేట గడ్డ మైనంపల్లి కుటుంబానికి అడ్డాగా మారిందని, టీఆర్ఎస్ కల్లబొల్లి మాటలు రామేంపేట ప్రజలు ఇక నమ్మలేరన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, అమరసేనారెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలు రాజిరెడ్డి, మహేందర్ రెడ్డి, రామేంపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి, సిద్దిరాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, దేమి యాదగిరి, ఫ్లోవెల్ కృష్ణారెడ్డి, విప్లవ్ కుమార్, చింతల యాదగిరి, మహేందర్ సింగ్, శ్రీధర్ రెడ్డి, భిక్షపతి, చిరంజీవి, రాజా సింగ్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 8 సీట్లు గెలిచాం. మరి బీఆర్ఎస్ పార్టీ ఒక 3 సీట్లు, మరియు కాంగ్రెస్ మన బీజేపీ 1 సీటు గెలిచింది. మరి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము గెలుస్తామనే ఉద్దేశంతో క్యాంపులు పెట్టడం జరిగింది. ఇది మేము రెఫరెండం మా రోహిత్ రావు గారికి, హనుమంతరావు గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకే రెఫరెండంగా భావిస్తున్నాం. ఇప్పటికైనా హరీష్ రావు గారు, పద్మదేవేందర్ రెడ్డి గారు మాయమాటలు చెప్పి ఓట్లేస్తానికి ఖబర్దార్. మీకు ఈ రామాయంపేట గడ్డ మీద ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గెలవనీయమని సందర్భంగా తెలుపుతున్నాం. ముఖ్యంగా మరి 12 వార్డులకు సంబంధించిన ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి రామాయంపేటను గత 10 సంవత్సరాలుగా దోచుకొని మరి దాచుకొని మరి రామాయంపేటను ఒక అభివృద్ధిలో తీసుకోపోకుండా, ఒక్క లైట్ కూడా వెలగకుండా మరి 5 సంవత్సరాలు పద్మదేవేందర్ రెడ్డి గారు డిప్యూటీ స్పీకర్ చేసి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి మరి రామాయంపేటను అట్టడుకు తీసుకుపోయిన ఘనత మరి మీకే దక్కిందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు రామాయంపేట ఇక్కడ బస్టాండ్ ఏరియాలకు వచ్చి రామాయంపేట బస్టాండ్కి వచ్చినప్పుడు మరి తను చెప్పింది రామాయంపేటను దత్తత తీసుకొని రామాయంపేటను ఒక లెవెల్లో తీసుకుపోతున్నాడు. మరి అట్టడుగు వర్గానికి చేసిండు కాబట్టి మరి ఇలా రామాయంపేట ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా వారందరికీ బుద్ధి చెప్పి మరి రామాయంపేటలో తిరగకుండా చేసినందుకు మరొక్కసారి కూడా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారు, మరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి కృషితోటి ఈరోజు 12 వార్డులలో మరి 8 వార్డులలో మరి కాంగ్రెస్ జెండాను ఎగురవేసి అధికారం చేయించుకుంటున్నాం. కాబట్టి మరొక్కసారి ఇన్ఛార్జ్ అయినటువంటి మైపాల్ రెడ్డి గారికి, మరి అలాగే మరి రాజు సేట్ గారికి, మరి అందరు కూడా రాజిరెడ్డి గారికి, మరి నాతో ఉన్న అందరు సరాఫ్ యాదన్న పెద్దలు సరాఫ్ యాదన్న గారికి మరి అందరు కూడా మరొకసారి కూడా పాదాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై. రామాయంపేట మున్సిపాలిటీలో రామాయంపేట ప్రజలంతా కలిసి కాంగ్రెస్ కు ఘన విజయాన్ని అందించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏదైతే మైనంపల్లి హనుమంతన్న, మైనంపల్లి రోహిత్ అన్న నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఈ విజయం మాకు దక్కింది. వారు ఆదేశించిన ప్రకారంగా ఇప్పుడు గెలిచిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి వార్డుల డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రజల నిర్ణయాన్ని స్వాగతించి అపోజిషన్ పార్టీ అయిన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇక్కడైనా అవాకులు చవాకులు బంద్ చేసి ప్రజల వైపు వాళ్ళ పాలన నడిపించుకునే దిశగా చూపించాలి. అంతేగాని ఎవరి పెత్తనంలో ఇక్కడ మెదక్ ప్రజలు నడవడానికి సిద్ధంగా లేరని చెప్పి మరోసారి తీర్పునిచ్చారు. ఈ తీర్పును గౌరవిస్తూ మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. రామాయంపేట మున్సిపల్ ప్రజలందరికీ ధన్యవాదాలు మరోసారి తెలుపుకుంటున్నాను. ఈరోజు రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పు మరి మా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సుస్పష్టంగా ఇచ్చారు. మరి హరీష్ రావు గారు, మీకు ఈ రామంపేట గడ్డ నుంచి హెచ్చరిస్తున్నాం, ఈ మెదక్ జిల్లా నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, మీరు ఎన్ని పోల్ మేనేజ్మెంట్ చేసినా, మీరు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని డబ్బులు వంచినా ప్రజల వైపే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మరి అందుకే ప్రజలు ఇంత మంచి మెజార్టీతో 8 సీట్లు ఒక 2వ వార్డులో కూడా మా వాళ్ళే 2 పోటీ పడి ఓడిపోవడం జరిగింది. లేకుండా మీకు మిగిలేదు 1 సీట్ ఉంటుండే. బీజేపీలు కూడా ఇలా మాయమాటలు చెప్తారు. మరి రగన్న గారు మీకు కూడా చెప్తున్నాం, మరి చెల్లె పిసిపెట్టి తీయగానే అయిపోతుంది కాంగ్రెస్ వాళ్ళది, గోడలు కూడా లేవే అంటారు. మీరు రండి, శంకపేట మండలంలో, రామంపేట మండలంలో, నిజాంపేట మండలంలో, పాపరపేట మండలంలో, గణపూర్ మండలంలో మీరు ఎక్కడికి వస్తారు రండి. ఎంపీ గారు మరి గృహప్రవేశాలు చేసుకొని ఇంట్లోకి పోయినది నీకు చూపిస్తానని పత్రిక సాక్షిగా చెప్తున్నాను. మరి హరీష్ రావు గారు బంద్ చేసుకోండి. మీకు ఇక్కడ మెదక్కు నువ్వు వచ్చిన అరిష్టం, మాకు హరీష్ రావు అంటేనే మెదక్కు వచ్చిన అరిష్టం. ఇప్పటి నుంచి మెదక్కు గడ్డ
మా సొంతంగా పరిపాలిస్తుంది తప్ప సిద్దిపేటలో పెత్తనం ఎక్కడ కూడా జరగనీయమని చెప్పి మీ ద్వారా తెలుసు.